శ్రవణ్ గారు, రేవంత్ రెడ్డికి అసలే పదవి అంటే ప్రాణం. పదవి కోసమే ఇవన్నీ ఆయన ఏం చేసినా, దుర్మార్గాలు చేసినా, అన్యాయాలు చేసినా పదవిని నిలుపుకోవడానికి, కాపాడుకోవడానికి ఆయన అధికారం వచ్చిన డే 1 నుంచి కూడా ఆయన అదే ప్రయత్నాల్లో ఉన్నాడు. కుర్చీ మీద ఉన్న ఇన్సెక్యూరిటీతోనే పరిపాలనను కూడా పట్టించుకోలేదని ఇంకొక ఆరోపణ, చర్చ నడుస్తుంది ప్రధానంగా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పై స్థాయి నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తం ఇదంతా వ్యవహారం జరిగింది అని అంటే నిజంగా ఎవరు రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలి? మరి నిజంగా ఆయన పదవి అంటే అంత వ్యామోహం ఉన్నప్పుడు నిజంగా ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసే అవకాశం ఏమైనా ఉన్నదా? అంటే ఇప్పుడు ఒక వెరీ పెక్యూలియర్ సిచ్యువేషన్ ఇది. మనకు పంజాబ్లో అమరేందర్ సింగ్ అని ఒక పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత సోనియా గాంధీ కుటుంబానికి, రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి, వారందరికీ కూడా బాగా సన్నిహితుడు అని పేరున్నప్పటికీ కూడా వెంటనే కొన్ని సందర్భాలలో అతన్ని రాత్రి తీసేసి చన్నీ అని చెప్పని ఒక పెద్ద మనిషిని ముఖ్యమంత్రి చేసినారు. అది చేసింది ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. మరి ఇక్కడ చేయాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డిని కూడా చేయాల్సింది ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రధానమైనటువంటి ఒక ముద్దాయిలుగా చేర్చబడ్డది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. యంగ్ ఇండియా కంపెనీకి కావచ్చు, నేషనల్ హెరాల్డ్ కావచ్చు, డబ్బులు ఇప్పించింది అన్నప్పుడు ఆ డబ్బులు తీసుకోవటం వల్ల ప్రధాన లబ్ధిదారులు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్తున్నది వాళ్ళిద్దరి పేర్లు. సో ఎవరైతే కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలో ఆ కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ అవినీతికి లబ్ధిదారులు అన్నట్టుగా మనకు సూత్రప్రాయంగా కనబడతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి అవినీతిని వాళ్ళు కూడా భాగస్వాములు అయినరు అని చెప్తూ ఈడీ చెప్తున్న ధర్మిలా మరి వాళ్ళు చర్యలు తీసుకుంటారా, లేదు రేవంత్ రెడ్డి అవినీతికి మాకు సంబంధం లేదని చెప్తారా? ఇది వేచి చూడవలసిన అంశం. కాకపోతే మనం ఈ అంశం నుండి కొంత వెనక్కి కనుక వెళ్ళి చూసినట్టయితే, సరే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, తర్వాత సంచులతో దొరకటము, తర్వాత ఆర్టీఐ అప్లికేషన్స్ పెట్టి పెద్ద పెద్ద బిల్డర్లను, కాంట్రాక్టర్లను ఏదో బెదిరించి ఎక్స్టార్షన్ పాల్పట్టడం ఎలిగేషన్స్ రావటము, తర్వాత రియల్ ఎస్టేటు సెటిల్మెంట్లు ఇవన్నీ జరిగినాయి. కేవలం డబ్బు చుట్టే ఆయన రాజకీయం అంతా నడిచింది అని చెప్పినప్పుడు అదొక ఆస్పెక్ట్ అయితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మొత్తం అంతా కూడా అవినీతి పునాదుల మీద మొత్తం పరిపాలన కొనసాగించిండు అని చెప్పని స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి అంశం. దాని కొనసాగింపే యంగ్ ఇండియాను, నేషనల్ హెరాల్డ్కు డబ్బులు ఇప్పించినా, లేకపోతే ఢిల్లీకి నిరంతరంగా ఏటీఎంగా మారి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు తెలంగాణ ప్రజల రక్తమాంసాల నుండి సృష్టించిన సంపదనంతా తీసుకెళ్ళి ఆ ఎన్నికల సందర్భంలో ఖర్చు పెట్టినా, లేకపోతే ఢిల్లీకి కప్పం కట్టినా, ఏఐసిసికి కప్పం కట్టినా, ఇదంతా కూడా తెలంగాణ ప్రజల సంపద. ఇవాళ దాసోజు శ్రవణో లేకపోతే మీరో టీ న్యూసో అంటే సరే బై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పని, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఆయన మాట్లాడుతూ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది అని చెప్పని ఆయనే చెప్పిన తర్వాత దేశం అంతా కోడై కూస్తూ ఉంది. వాళ్ళ ఒక స్క్వేర్ ఫీట్కు 100 రూపాయలు కట్టితేనే మీ బిల్డింగ్లను కూల్చము హైడ్రా పేరు మీద, లేదు మీరు కొత్త బిల్డింగ్లు కడుతున్నారు అని అంటే మీరు స్క్వేర్ ఫీట్కి ఇంత డబ్బులు ఇవ్వకపోతే మీకు పర్మిషన్లు ఇవ్వము, లేఅవుట్ ప్లాన్లు అప్రూవ్ చేయాలంటే ప్రతి గజానికి ఇంత జాగ్ ఇవ్వాలా, లేకపోతే ఇంత డబ్బులు ఇవ్వాలా. ఈ రకంగా ఒక విత్సలవిడి దోపిడికి వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద కావచ్చు, లేఅవుట్ పర్మిషన్ల పేరు మీద కావచ్చు, లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ల పేరు మీద కావచ్చు, ప్రతి లేకపోతే మన హెచ్సియులో భూములు అమ్మేటువంటి ఒక విషయంలో కావచ్చు, లేకపోతే మొత్తం తెలంగాణను ఒక రియల్ ఎస్టేట్ మాఫియాగా మార్చేసి, ఒక దోపిడీ వ్యవస్థకు కేంద్రంగా ప్రభుత్వాన్ని మార్చేసి తెలంగాణ ప్రజల యొక్క సంపద అంతా కూడా దోచి ఇవాళ ఢిల్లీకి వంచుతున్నాడు. ఢిల్లీ వాళ్ళ పేరు మీద ఈయన జేబులు కూడా నింపుకుంటున్నారు. ఇవాళ 1.5 yearలో ద ఫాస్టెస్ట్ గా బాగా అత్యంత త్వరితగతిన ఎక్కువ సొమ్ము సంపాదించినటువంటి ఒక ముఖ్యమంత్రి అని చెప్పని ఢిల్లీలో చెప్తుంటారు. ఈయన 16 నెలల్లోనే వేల కోట్ల రూపాయలు దండుకున్నాడు అని చెప్పని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది పెద్ద అలార్మింగ్. ఇవాళ ఎక్కడికి పోతా ఉంది తెలంగాణ సంపద? ఇదంతా గమనిస్తే తెలంగాణ ప్రజల రక్త మాంసాల మీద, తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేసి వనరులన్నీ కూడా దోపిడీ చేసి తెలంగాణ బిడ్డల చావుల మీద, వాళ్ళ శవాల మీదుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ నుంచి రాష్ట్రాల వరకు కూడా మొత్తం ఓవరాల్గా కూడా కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అవుతుంది అని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? ఇప్పుడు దాని సూత్రధారి రేవంత్ రెడ్డి కనబడతా ఉన్నాడు. ఇవాళ ఇప్పుడు గమ్మత్ ఏంటి? ఆయన దోపిడికి చేతనవుతుంది.
రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయడానికో, రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికో, భూములు అమ్మడానికో, తద్వారా కమిషన్లు దండుకోవడానికో, ఎల్పీ నెంబర్ల పేరు మీద స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పని డబ్బులు ముక్కు వెండి కాంట్రాక్టర్లు బిల్డర్లు డబ్బులు వసూలు చేయడానికి చేతనవుతుంది. ఐఎమ్ ఎఫిషియంట్ టు డూ దిస్ కరప్షన్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎఫిషియన్సీ టు జనరేట్ రెవెన్యూస్. సంపద సృష్టించడానికి నా చేతగాట్లే, నేను చేతులు ఎత్తేస్తా. నేను డబ్బులు అడిగితే నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు నన్ను. అంటే ఇంత అసమర్థుడేమో ఇక్కడ ఏది ప్రజలకు హితమైనటువంటి ఒక పనిలో కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి పదవిని నిర్వర్తించడానికి మాత్రం నాకు చేత కాదు. కానీ దోపిడీ చేయడానికి, ఆ దోపిడీని నేను ఢిల్లీకి కప్పం కట్టడానికి, ఆ దోపిడీని నేను నేషనల్ రాళ్ళు కట్టబెట్టడానికి మాత్రం నాకు ఇవాళ చేతనవుతుంది అని చెప్పడంలోనే ఇది ద్రోహం. తెలంగాణ ప్రజలకు ద్రోహం, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అంటాం లీగల్గా. ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అంటే మీరు ఇప్పుడు మెన్షన్ చేసినారు కాబట్టి, అంటే అప్పు పుట్టట్లేదు, లేకపోతే దొంగలాగా చూస్తున్నారు, ఇంకేదో మాటలు ఒకవైపు ఇట్లా చెప్తా ఉంటే పరువు పోయిందని అంతా తెలంగాణ ప్రజలు ఫీల్ అవుతున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లో, ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరు ఉంటే మరి ఇంతకుముందు అన్నారంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏమనుకోవాలి? మరి జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుండనే అనుకోవాలా, జాతీయ స్థాయికి ఎదిగింది అనుకోవాలా, ఎట్లా ఆలోచించాలని అన్నారు కదా. ఇప్పుడు మరి జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి ఇట్లా కూడా తెలంగాణ పరువు తీస్తున్నాడని భావించాల్సిన అవసరం ఉందా? నేను అదే బాధపడతా ఉన్నా. కేసీఆర్ గారు 14 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినారు, స్టేట్ తీసుకొచ్చినారు. తర్వాత 10 ఏళ్ల పాటు ఆయన నానా రకాలుగా రోజు 16 గంటలు 18 గంటలు కష్టపడ్డారు. వేరే యావిగేషన్స్ లేవు, వేరే ఏం అటెన్షన్స్ లేవు. ది ఓన్లీ అటెన్షన్ ఇస్ హౌ డు ఐ డెవలప్ తెలంగాణ, హౌ డు ఐ ఫుల్ఫిల్ ది ఎజెండా దట్ ఐ సెట్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఇచ్చిన వాగ్దానం ఎట్లా అమలు చేయాలా అని చెప్పని ఆయన పనిచేసినారు. పనిచేసి ఆయన ఎక్కడైతే తెలంగాణ పరిపాలన చేత కాదు, మళ్ళీ తెలంగాణ ఆంధ్రలో కలపండి అని కొట్లాడతారు అని అవహేళ చేసిన గడ్డ మీద అబ్బో తెలంగాణ అని ఒక గర్వంగా తలెత్తి చూసేటువంటి ఒక రీతిలో అది పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ, జిఎస్డిపిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కానీ, లేకపోతే ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్షన్లో కానీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ కల్టివబుల్ ల్యాండ్ కానివ్వండి, లేకపోతే కరెంట్ ప్రొడక్షన్లో కానివ్వండి, సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, సప్లై ఆఫ్ ఇరిగేషన్ వాటర్ కానివ్వండి, ప్రపంచం కనీ విని ఎరగనటువంటి ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కంటి వెలుగు లాంటి ప్రోగ్రామ్స్, కేసీఆర్ కిట్ లాంటి ప్రోగ్రామ్స్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లాంటి ప్ోగ్రామ్స్, షాదీ ముబారక్ లాంటి ప్రోగ్రామ్స్, ఇటువంటి అన్నీ తయారు చేసి ఢిల్లీలో ఒక పెద్ద మీరు తెలంగాణ అని చెప్పగానే క్యా భయ్ ఆప్కా చీఫ్ మినిస్టర్ సాబ్ బహుత్ కుచ్ కర్ రే కతేనా అని చెప్పని కేజ్రీవాల్ లాంటి వాళ్ళు హైదరాబాద్కి వచ్చి మీ కంటి వెలుగు ఎట్లున్నది, మీ వివిధ పథకాలు ఎట్లున్నాయి, మేము పంజాబ్లో అమలు చేసుకుంటాం, మేము యూపీలో అమలు చేసుకుంటామని మిగతా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కేసీఆర్ను చూసి ఆదర్శవంతంగా తెలంగాణను గంత పెద్ద ఎత్తున పెడితే రేవంత్ రెడ్డి నన్ను చూడగానే చెప్పుల దొంగ అంటున్నారు అని చెప్పని సగం జడగొట్టిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఆయన పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లో పెట్టిన తర్వాత మొత్తం కూడా ముఖ్యమంత్రి పదవి యొక్క గౌరవాన్ని భూస్థాపితం చేయబడ్డది. తర్వాత తెలంగాణ గౌరవాన్ని, కష్టపడి నిలబెట్టిన తెలంగాణ గౌరవాన్ని అధపాతాలోనికి రేవంత్ రెడ్డి ఇవాళ తుంగలో దొక్కేసేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ మనమంతా కూడా తెలంగాణ వాదులము, కొట్లాడినము, తెలంగాణ తెచ్చుకున్నాము, తెలంగాణ ప్రజల యొక్క పోరాటాల నేపథ్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెలంగాణను మళ్ళీ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇటువంటి దొంగల చేతులకు, లంగల చేతులకు తెలంగాణ పోయి చెప్పుల దొంగ లెక్క నా ముఖ్యమంత్రిని చూసేటువంటి ఒక స్థాయికి తెలంగాణను దిగజార్చి, దానికి తోడుగా తెలంగాణ ప్రజల యొక్క రక్తమాంసాలను తీసుకెళ్లి దోపిడీ చేసి యంగ్ ఇండియాకో, బింగ్ ఇండియాకో, లేకపోతే ఢిల్లీకో కప్పం కడుతూ ఏటీఎం మిషన్గా తెలంగాణ సంపదను మార్చుతున్న తర్వాత వీ హ్యావ్ ఎ రైట్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్. మన మీద బాధ్యత ఉంది. వాళ్ళ ఈ లఫంగి పనులు చేస్తున్నటువంటి ఒక వీళ్లను తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. ఇది రాహుల్ గాంధీ చేస్తాడా చేయడా, లేకపోతే ఖర్గే చేస్తాడా చేయడా పక్కన పెడితే తెలంగాణ సమాజంగా మనపైన బాధ్యత ఉన్నది. తప్పనిసరిగా మనం రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా నిలదీయవలసిన అవసరం ఉంది. హీ హాజ్ నో మోరల్ రైట్. నేను అదే చెప్తా ఉన్నా. వాట్ మెసేజ్ యూ విల్ గివ్ మీ? నేను ముఖ్యమంత్రిని, నేను సెక్రటరియట్లో కూర్చున్నా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నన్ను దొంగ అని చెప్పని, లంచాలకు పాల్పడ్డా అని చెప్పని నన్ను ఛార్జ్షీట్లో పెట్టింది. చీఫ్ సెక్రటరీ నన్ను చూసి ఏం నేర్చుకోవాలా? ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏం చూసి నేర్చుకోవాలా? కలెక్టర్లు ఏం చూసి నేర్చుకోవాలా? ఎస్పీ, డీజీపీలు ఏం చూసి నేర్చుకోవాలా? కింది స్థాయి ఉద్యోగులు ఏం చూసి నేర్చుకోవాలా? మా ముఖ్యమంత్రికి ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాడు, దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి వాళ్ళు, ఈడీల వాళ్ళు ఛార్జ్షీట్లో పెట్టిన తర్వాత ఆయనే అట్లున్నాక యథా రాజా తదా ప్రజలక మేము దోపిడీకి పాల్పొద్దంటే మనమంతా దోపిడీ రాజ్యంలో భాగస్వాములు అయిపోతాం.
Yes, కాబట్టి వి ఆల్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, పర్టికులర్లీ మీడియా. దురదృష్టం ఏంటంటే Yes. ఐ హావ్ నాట్ ఫౌండ్ మీడియా టు టేక్ ద వెరీ సీరియస్ డిస్కషన్ అబౌట్ ఇట్. థ్యాంక్స్ టీ న్యూస్ ఈ డిస్కషన్ చేపట్టింది బాధ్యతాయుతంగా. ఇది రేవంత్ రెడ్డి ఏదో ఆషామాషిగా అండ్ల పేరు వచ్చిందని కాదు, ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పైన వచ్చినటువంటి ఒక Yes. ఛార్జ్ షీట్. కాబట్టి బాధ్యతగా ఇంతకుముందు ప్రధానమంత్రి ఆరోపణలు చేసినా ఇంకేం చేసినా పొలిటికల్గా అని చెప్పని కొట్టేసినాం. బట్ ఇట్ నౌ హీ హాజ్ ఎంటర్డ్ ఇన్ టు ఎ ఛార్జ్ షీట్, ఎస్ ఎస్ దట్ టు ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కాబట్టి వెట్టి పరిస్థితుల్లో ఆయన పైన చర్యలు తీసుకోవాలా. ఆయన చర్యలు తీసుకునేటందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తీసుకోవాలా, మల్లికార్జున్ ఖర్గే తీసుకోవాలా. Yes. వాళ్ళ నేతృత్వ కనుసన్నల్లో ఉన్నటువంటిది యంగ్ ఇండియా. కాబట్టి వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా పక్కన పెడితే, మనం ప్రజలుగా, ప్రజల యొక్క ప్రతినిధులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇటువంటి దోపిడీదారు, ఇటువంటి ఛార్జ్షీట్లో పేరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి ఒక నైతికత లేదు అని చెప్పని మనం ఎస్ పోరాడవలసినటువంటి అవసరం ఉంది, ఎలుగెత్తి ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది అని చెప్పని నేను భావిస్తాను. అంటే ఒకవైపు ప్రలోభాలు, ఆశ చూపడం, ఇంకోవైపు లొంగకపోతే బెదిరింపులకు దిగడం. అంటే అక్కడి నుంచే వాటి బేస్డ్గానే ఛార్జ్షీట్ వరకు, ఈడీ ఛార్జ్షీట్ వరకు ఈ వ్యవహారం వచ్చింది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే 1 by 1 ఎలక్షన్స్ ముందు పరిణామాలు, దాని తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు, ఎటువంటి పరిణామాలే, వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుంటే కాంగ్రెస్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది?